Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, సింగరేణికి సంబంధించి బెల్లంపల్లి చరిత్రను మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావటం జరిగింది. ప్రస్తుతము బెల్లంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి మొట్టమొదటి బొగ్గు గని ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలో ఉన్నాము. మరి దీని గురించి వివరించడానికి మరి బెల్లంపల్లి వాస్తవ్యులు, మరి చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నవారు, సింగరేణిలో ఉద్యోగం చేసి హెడ్ డోర్మెన్గా అలాగే వర్క్ ఇన్స్పెక్టర్గా చేసి పదవి విరమణ పొందిన రమణ గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మనం సంపూర్ణ వివరాలు తెలుసుకుందాం. ఓకేనా అన్న? నమస్కారం. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నా సార్, ఫైన్. మీ ప్రాంతంలో మరి ఉన్న సింగరేణి గనుల గురించి మరి ప్రజానికానికి, ప్రేక్షకులకు అందరికి తెలియజేద్దామని మా ఉద్దేశం. ఈ గని ఎప్పుడు ఏర్పడ్డది, దీని వివరాలు ఏంటి చెప్పండి. బెల్లంపల్లిలో మొట్టమొదటిసారిగా ప్రారంభమైన 44 డిప్ మైన్ మీద ఉన్నాం మనం. ఈ గని 1944లో మొట్టమొదటిసారిగా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. మనం ఈ ప్రదేశంలో అంటే ఎక్కడున్నాము? హాలర్ బెడ్ పక్కకే ఉన్నాము. ఇది బ్యాంక్ హెడ్. అచ్చా, అది హాలర్ బెడ్. అది అటు మ్యాన్వే. ఏది అటు ఎత్తుగా శిఖరం లెక్క ఉన్నది మ్యాన్వే. అది అవు మీరు అన్నది బరాబరే. మ్యాన్వే అంటే మీది ఎందుకు ఉంటదని మీరు అన్న ఇటంతా లొందలాగా అడ్డుకట్ట పెట్టేసి అటు నుంచి వెళ్ళి మనుషులు పోయేందుకు దారి చేసింది. మ్యాన్వే లాగానా? మ్యాన్వే లాగానే. అచ్చా. ఈ బైక్ కూడా ట్రైనింగ్ చేసాం మేము. ఓకే. ఆ సందర్భంగా మాకు దీని గురించి వివరాలు తెలిసినాయి అప్పుడు. అదే విధంగా ఇది ఏంటంటే మనుషులు దిగడానికి ఇక్కడ పెట్టుకున్నది ఇది ఫిటెడ్ మ్యాన్వే. ఇది మ్యాన్వే. ఇది మ్యాన్వే. ఇక ఇదేందో హాలర్. ఇక్కడ హాలర్ పుల్లి ఉండేది, అటు షెడ్ ఉండేది. హాలర్ లోపల నుంచి బర్తిని తీసుకొని వచ్చి అటు సైడ్ అది బ్యాంక్ హెడ్ కి ఇచ్చేది. అచ్చా, అంటే ఇక్కడ ఇటు పక్క హాలర్ ఉండేది. అచ్చా, అది ఉండే. శేఖర్ సార్, ప్రతి మైన్ లో సింగరేణిలో ఆ మైన్ ఎక్కడైతే నడుస్తుందో దాని దగ్గర ఏంటంటే అమ్మవారి గుడులు అనేది ఖచ్చితంగా కట్టుకుంటారు. అది మనకు సనాతనంగా ఏంటంటే అమ్మవారి ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. మనం తల్లి గర్భంలో పోతున్నాం కనుక ఆ అమ్మవారి దీవెనలు తీసుకొని చెప్పి పోవాలని చెప్పి మనకు సనాతనంగా మన తాత ముత్తాతల నుంచి ఇలా మనకు నేర్పారు కనుక ఇక్కడ టెంపుల్ కూడా కట్టుకొని ఈ మైన్లకు వెళ్ళేటప్పుడు ఇక్కడికి టైం పడి డిస్ట్రిబ్యూషన్ కాగానే ఇక్కడికి వచ్చేసి అమ్మవారికి దండం పెట్టుకొని ఈ బొదిగం బట్టి లోపలికి వెళ్ళిపోయేది. ఆ కాలంలో కట్టింది అంటే ఇప్పుడు అది ఆ కాలంలో కట్టింది టెంపుల్. ఇప్పటికి చెక్కు చెదరలేదు అది. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? నెక్స్ట్ మనం ఇక్కడ ఈ మన మ్యాన్వే కాడికి వెళ్దాము. ఓకే. ఆ మ్యాన్వే నుంచి అక్కడి నుంచి హాలర్ బెడ్ కాడికి వెళ్దాం. ఓకే. హాలర్ బెడ్ నుంచి ఆ బ్యాంక్ హెడ్ కాడికి పోయి తీసుకొని పోతాం. దీని ఆనవాళ్ళు అవే 3 మిగిలినాయి. ఓకే. ఇదేంటంటే ఇది 44 మైన్ కు సంబంధించిన బ్యాంక్ హెడ్. ముందు మీరు చెప్పారు. మనం ముందుగల అక్కడ మైసమ్మ టెంపుల్ చూసుకున్నాము, ఆ తర్వాత మ్యాన్వే చూసుకున్నాము. ఇది హాలర్ బెడ్ సంబంధించింది. ఇది ఇక్కడ ఇది హాలర్ బెడ్. హాలర్ బెడ్. తర్వాత ఇది ఏంటంటే బ్యాంక్ హెడ్. ఇక్కడ దీని పక్క బంకర్ ఉండేది. లోపల నుంచి కలిసిన బర్తిని ఇందులో మనకు బంకర్ లో డంప్ చేసుకొని లారీలకి ఇచ్చేది. ఓకే. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ తీసుకెళ్తున్నారు? నెక్స్ట్ దీని తర్వాత 68 మైన్ ఉండేది. దీని నుంచి అప్పట్లో ఇంటర్నల్ టన్నల్ కొట్టింది కానీ అది కొట్టేరు. అయితే అది సాధ్యం కాక ఏం చేసినట్టు దూరం అవుతుందని మళ్ళీ వేరే బొదుగ కొట్టి అక్కడ 68 డిప్ గా చెప్పిండ్రు దాన్ని. అది 1975లో టనల్ కొట్టిండ్రు దాన్ని. చూద్దామండి, చూద్దాం. ఓకే. ఒక ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 68 డిప్ దగ్గరికి వచ్చాము మన రమణ గారితో. రండి. అయితే ఇప్పుడు ఆంగ్లేయులు, బ్రిటిష్ వాళ్ళు మనం గత వీడియోలలో చూసినాం, ఎక్కడ చూసినా ఎట్లు అనే పెట్టడం వాళ్ళకి పరిపాటి. అంటే మహా వృక్షాలు అవుతున్నాయి. అవి మామూలు చెట్లు కాకుండా దాదాపు 100 ఏళ్ళు ఉండే చెట్లను అప్పుడు పెట్టినట్టు తెలుస్తుంది మనకు. అప్పటికి సంబంధించిన నిశానా ఏమన్నా ఉందా రమణ గారిని అడిగి మనం తెలుసుకుందాం. రమణ గారు సార్,
ఇప్పుడు ఇది 68 డీప్ సంబంధించిన ప్రాంతం కదా? అవును సార్, మనము ఇక్కడ ఆ, ఈ ప్రదేశంలో 68 డిప్ అంటే 44 నుంచి ఇంటర్నల్ టన్నల్ కొట్టారు దీనికి. కానీ అటు నుంచి మ్యాన్ పవర్ నడుచుకుంటూ వచ్చి ఇందులో పనిచేయాలంటే కష్టం అని చెప్పి మళ్ళీ అప్పుడు 75లో ఇటు సైడ్ బొదుగ కొట్టారు. అచ్చా, అంటే వాళ్ళకు సౌకర్యం కార్మికుల సౌకర్యం కోసం బొదుగ కొట్టేసారు. ఇక్కడ మళ్ళా అమ్మవారిని ఇక్కడ పెట్టుకున్నారు. మైసమ్మ టెంపుల్ మనం దగ్గర ఉన్నాము, అమ్మవారి మైసమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇది అప్పటి మైసమ్మ టెంపుల్ రండి. ఆ టెంపుల్ చూడండి, అది ఇప్పటికీ చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి లోపలికి వెళ్ళటానికి కూడా దారి లేదు, కానీ బెల్లంపల్లికి సంబంధించిన సింగరేణి చరిత్ర మీకు చూపెడదామనే ఉద్దేశంతో నీటి దాకా రావటం జరిగింది. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ప్రతి బొగ్గు కాని ప్రాంతంలో వాళ్ళ దేవతకు సంబంధించిన మందిరం కట్టడం అన్నీ తీసేశారు, కానీ మరి ఆ గుడి మాత్రం అలాగే ఉన్నట్టు కనబడుతుంది. ఈ గుడి ఉన్నది, తర్వాత దీని పక్కకు బ్యాంక్ హెడ్ ఉండేది ఇటు సైడ్, అటు కనిపించే ఎత్తుగా ఉన్నది గుట్టది, అది బ్యాంక్ హెడ్. అట్లా ఒకసారి వెళ్దాం రండి ఇటు ఫ్రెండ్స్. అసలు లోపలికి పోవటానికి దారి లేదు, అయినా కూడా మీకోసమని ఈ రిస్క్ తీసుకొని లోపలికి పోవటం జరుగుతుంది. వావ్, అంటే రమణ గారు ఇప్పుడు ఇంకా సింగరేణి అధీనంలోనే ఉందా ఇది? అవును, ఇది సింగరేణి ఆధీనంలో ఇప్పటికీ ఉన్నది ఇది. దీన్ని వాళ్ళు ఇంతవరకు ఏం డిస్టర్బ్ చేయలే. గవర్నమెంట్ అంటే చాలా మంది ఏంటంటే అటు సైడ్ ఉన్న ప్రాపర్టీ తీసేసుకున్నారు, కానీ ఇది మన సింగరేణి వారి ఆధ్వర్యంలో ఉన్నది. అచ్చా, అంటే ఇది బ్యాంక్ హెడ్ కదా? ఇది బ్యాంక్ హెడ్ ఇది. అచ్చా, అటు సైడ్ పిట్ మౌత్ ఉండేది, అది మొత్తానికి మూసేసిండ్రు అది. అచ్చా, అటు సైడ్ పక్కకి ఆలర్ అది మెయినింగ్ లైన్ ఉండేది, మ్యాన్వే ఉండేది. అచ్చా, ఇక్కడ ఆఫీసులు అన్ని కూల కొట్టబడ్డాయి ఇవన్నీ. ఇక్కడ టైమింగ్ ఆఫీస్ ఉండేది, అక్కడ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఉండేది, మేనేజర్ ఇట్లా వాళ్ళందరూ ఉండేది. ఓకే ఫ్రెండ్స్, చిట్టడవిలో 68కు సంబంధించిన ఆనవాళ్ళుగా ఈ ఒక్క మైసమ్మ టెంపుల్ ఇక్కడ ఉంది. రాజశేఖర్ సార్, మనం ముందుగా అక్కడ 44 డిప్ మైన్ చూసాము, మొట్టమొదటి మైన్. దాని తర్వాత ఇటు దాని ఇంటర్ కనెక్షన్ ఉన్న మైన్ ఇదేంటంటే 68 డిప్. దీనికి వచ్చాము. దీని తర్వాత మనము ఇంకోటి 22 క్రాస్ కట్ డిప్ ఏరియా మైన్ ఉంటది ఒకటి, అది కన్నాల బస్సులో ఉంటది, అక్కడికి వెళ్తాం మనం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇంత కష్టతరమైన ఈ అడవిలాగా తయారైన ప్రాంతంలో కూడా మరి రమణ గారి సహకారంతో వచ్చాము. ఇక్కడ పాములు అవి ఉన్నా కూడా మన చరిత్ర మీ అందరికి తెలియాలనే మెయిన్ కాన్సెప్ట్. ఈ క్రమంలో మరి చూస్తారుగా, ఒక అడవి ప్రాంతంలోకి వచ్చినట్టే ఉంది. మనం పోయాక మరి ఎలా ఉంటుందో ఇంకో దగ్గరికి మన రమణ గారు తీసుకెళ్తా అన్నారు కదా, పోయి అక్కడికి వెళ్ళినాక మరి ఆ క్రాస్ కట్ ఎలా ఉందో కూడా మనం చూద్దాం రండి ఒకసారి. బెల్లంపల్లి సింగరేణి చరిత్ర 22వ భాగంలో.